హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, గుడివాడలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు కొడాలి నానికైతే ఒక పెద్ద షాక్ ఇచ్చారు సార్. అక్కడ ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ నిలబెట్టారు అని వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఎవరు ఆ స్ట్రాంగ్ క్యాండిడేట్? మరి కొడాలి నానికి ఆ అభ్యర్థికి మధ్య ఎలా ఉంటుంది సార్ రైవల్రీ? యాహ్! ఆహ్, ఎందుకంటే చంద్రబాబుకి గాని, లోకేష్‌కి గాని వైసీపీలో కొంతమంది టార్గెట్స్ ఉన్నారు. హ్మ్. అందులో నంబర్ 1 అని చెప్పుకోవచ్చు కొడాలి నాని. హ్మ్. టార్గెట్ నంబర్ 1 కొడాలి నాని వాళ్ళకి. తర్వాత వల్లభనేని వంశీ, రోజా ఇలాంటి వాళ్ళు లిస్టు, అంబటి రాంబాబు ఆహ్, ఇలాగా చాలామంది ఉన్నారు. కానీ నంబర్ 1 వాళ్ళ టార్గెట్ ఏందంటే కొడాలి నాని. ఎందుకంటే వైసీపీలో కొడాలి నాని మాట్లాడినట్టుగా తెలుగుదేశానికి సంబంధించి నాయకులను గానీ, లోకేష్‌ని గానీ, ఇటు బాలకృష్ణని గానీ, చంద్రబాబుని గానీ, ఇంకెవరు గూడా అంత షార్ప్‌గా మాట్లాడరు. అవును. సో, అందువల్ల అది చాలా ఎంబరాసింగ్‌గా ఉంటది వాళ్ళకి. హ్మ్. ఎంత వీళ్ళు రిప్లైలు ఇచ్చినా గూడా కొడాలి నాని స్థాయిలో వీళ్ళు ఇవ్వలేరు. సో, ఆయన అంత ఘోరంగా అటాక్ చేస్తాడు వీళ్ళని. అవును. సో, అందుకని అతన్ని ఓడించడానికి చంద్రబాబు ఇప్పుడే కాదు ఎప్పటినుంచో స్కెచ్ చేస్తున్నాడు. హ్మ్. యాక్చువల్‌గా తారక రత్నాన్ని కూడా అక్కడ దించుదామని గతంలో అనుకున్నారు. అవును. ఎందుకంటే ఒకప్పుడు అది గుడివాడ ఆహ్, తెలుగుదేశానికి ఇదిగా ఉండేది. బట్ కొడాలి నాని 2004 నుంచి గెలుస్తా వస్తున్నాడక్కడ. హ్మ్. దాదాపు దశాబ్దం పాటు అక్కడ 4 సార్లు గెలిచాడు. ఆయన గతంలో తెలుగుదేశంలో ఉన్నాడు. హ్మ్. ఆ తర్వాత ఇటొచ్చాడు. నిజానికి అతను హరికృష్ణ ఫ్యామిలీకి బాగా క్లోజు. హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కలిసే అతనికి టికెట్ ఇప్పించారని చెప్తారు అప్పట్లో హ్మ్. చంద్రబాబుకి చెప్పి. బట్ ఆ తర్వాత అతనికి చంద్రబాబు పడక మళ్ళీ వైసీపీలోకొచ్చాడు. సో, ఇప్పుడు అతన్ని ఓడించడానికి చంద్రబాబు ఒక మాస్టర్ ప్లాన్ ఏసాడని చెప్తున్నారు. అదేందంటే అతనికి అక్కడ స్ట్రాంగ్ క్యాడరు స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి వెనిగళ్ల రాము అని ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చాడు. ఓకే. అతనేందంటే పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి ఆల్రెడీ అక్కడ వెనిగళ్ల ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ పెట్టి ఎన్‌జీఓ. హ్మ్. దాని తరపున అతను అనేక ప్రజా కార్యక్రమాలు చేస్తున్నాడు. హ్మ్. సో, అంటే వాటర్ బోర్స్ వేయించడం కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, చీరలు పంచడం ఇలాంటివి ఇప్పుడు కాదు. 1 ఇయర్ బ్యాక్ నుంచే చేస్తున్నాడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జనవరిలో అతను జాయిన్ అయ్యాడు అవును. తెలుగుదేశం. సో, అక్కడి నుంచి కూడా అతను చేస్తున్నాడు. రెండోదేంటంటే కొడాలి నాని కమ్మ. అతను కూడా వెనిగళ్ల ఆహ్, ఆహ్, రాము కూడా కమ్మ. హ్మ్. అయితే ఇంకొక ఈక్వేషన్ గూడా ఇక్కడ పనిచేస్తుంది. చంద్రబాబు తెలివితేటలకి అది గూడా ఒక నిదర్శనం. అదేందంటే కమ్మతో పాటు ఆయన వెనిగళ్ల రామోళ్ళ భార్య మాల సామాజిక వర్గం అని జెప్తున్నారు. హ్మ్. సో, దళిత్ అండ్ అప్పర్ కాస్ట్ ఈ 2 కాంబినేషన్ గాబట్టి ఖచ్చితంగా ఆహ్, కొడాలి నానికి ఇబ్బంది. రెండోదేందంటే జనసేనతో పొత్తుండడం వల్ల ఈసారి ఏందంటే ఓట్లు చెలవు. అవును. గతంలో ఏందంటే చీలడం వల్ల కొడాలి నాని గెలిచాడు గానీ, ఈసారి ఇటు జనసేన ఓట్లు పడతాయి. సో, అవి గూడా చెలవు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గూడా కొడాలి నాని మామూలుగా తిట్టలేదు. హ్మ్. సో, అందుకని జన సైనికులు గూడా చాలా కోపంగానే ఉంటారు. సో, ఇటు జనసేన ఓట్లు, ఇటు తెలుగుదేశంలో కమ్మ ప్లస్ దళిత. ఈ హ్మ్. ఈ కాంబినేషన్ అనేది ఖచ్చితంగా ఆహ్, కొడాలి నానిని దెబ్బ కొడుతుందంటున్నారు. బట్ కొడాలి నాని అంత ఈజీగా గూడా టార్గెట్ చేయడం గూడా అంత ఈజీ గూడా కాదు. హ్మ్. ఎందుకంటే అతను నిరంతరం ఆహ్, ఆ నియోజకవర్గంలో ఉండడం, ప్రజలకి దగ్గరగా ఉండడం, 4 సార్లు గెలవడం అంటేనే మాటలు గాదు గదా! అవును. సో, అతనికి ఆహ్, ప్రజల ఏ వీధి, సందు అన్నీ తెలుసు. ఎన్ఆర్ఐతో ప్రాబ్లమ్ ఏందంటే ఆయన డబ్బులు పెట్టగలడు గానీ, ఆ డబ్బులు కరెక్ట్‌గా ఓటర్‌కి చేరుతుందా? మధ్యలో వాళ్ళు తినేస్తారా? సో, ఆహ్, అటువంటి ఒక నెట్‌వర్క్ ఆయనకుందా అనేది ప్రాబ్లమ్. ఓకే. ఎందుకంటే కొడాలి నానికి వైసీపీ శ్రేణులతో గూడా విపరీతమైన అనుబంధం ఉంది. గతంలో తెలుగుదేశం వాళ్ళతో గూడా ఉంది గాబట్టి తనని ఢీకొనడం అంత ఈజీ కాదు. హ్మ్. రెండోదేందంటే చంద్రబాబు ఎప్పటినుంచో భయపడుతున్నదేందంటే, జగన్ అధికారం చేతిలో ఉంది. జగన్ ఒక రకమైన మెగాలోమానియాతో ఈసారి పెద్ద ఎత్తున ఎన్నికలను తన చేతుల్లోకి తీసుకొని
వాలంటీర్ల వ్యవస్థ ఉంది అతని దగ్గర. తర్వాత పోలీస్ ఫోర్సు తన దగ్గరే ఉంటుంది. పోలీస్ హ్మ్. ఫోర్స్ కూడా గత ఈ 5 ఏళ్లలో చూస్తే జగన్ చెప్పినట్టు వింటున్నారు తప్ప ఇండిపెండెంట్‌గా వాళ్ళు వర్క్ చేస్తున్నట్టు లేదనేది అందరూ విమర్శిస్తున్నారు. అవును. అందుకనే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే గాని బీజేపీ కూడా పొత్తు పెట్టుకోవడమే కాదు యాక్టివ్‌గా చంద్రబాబుకి సపోర్ట్ చేయాలి. కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదు. నిన్న కూడా మనం చూసాము జాబితా అనౌన్స్ చేసేసారు. హ్మ్. అంటే దాన్ని బట్టి వాళ్ళు ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేయడం వేస్టు. వాళ్ళ దగ్గర నుంచి ఏం సిగ్నల్స్ రావట్లేదు. కాబట్టి మనం ముందుకెళ్దాం అన్నట్టుగానే చంద్రబాబు ఉన్నాడు. బట్ ఒక 57 నియోజకవర్గాలు అట్టిపెట్టాడు. ఓకే. అందులో చాలామంది సీనియర్‌లకు కూడా ఇవ్వాల్సుంది. హ్మ్. సో, ఈ 57లో బీజేపీ వస్తే బీజేపీకి ఆ 57లో ఇవ్వాలి. అంటే చంద్రబాబు ఏందంటే ఒక రకమైన ధైర్యం చేసినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. ఎదుర్కోవడానికి సిద్ధమవుదాము. హ్మ్. బీజేపీ వచ్చినా రాకపోయినా అని ఒక నిశ్చయానికి ఆయన వచ్చినట్టుగా ఉంది. ఈరోజు కొత్త పలుకులో చూస్తే కూడా మనకి ఎప్పుడైనా కూడా 'ఆంధ్రజ్యోతి' కొత్త పలుకు చూస్తే చాలా విషయాలు మనకి అర్థమవుతాయి. అవును. ఎందుకంటే వాళ్ళెవరు మాట్లాడకపోయినా రాధాకృష్ణ చెప్పేస్తా ఉంటాడు. సో, ఆ రకంగా తీసుకున్నప్పుడు అతనేమంటున్నాడంటే బీజేపీ జగన్ ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల బీజేపీ ఆగిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. హ్మ్. సో, అంటే ఇప్పుడేందంటే అక్కడ ఏమి జరిగినా జగన్ సెంటర్డ్‌గా జరుగుతాయి. బీజేపీ జగన్ కోసం ఎందుకు ఆగుతుంది? జగన్ కోసం ఎందుకొస్తుంది? అవును. మామూలుగా బీజేపీ అనేది నేషనల్ పార్టీ. వాళ్ళకి ప్రతి రాష్ట్రంలో ఒక నిర్దిష్టమైన వ్యూహంతో ఎళ్తారు వాళ్ళు. హ్మ్. ఆ నిర్దిష్టమైన వ్యూహాన్ని జగనో ఇంకొకరో పోయి ఆపితే ఆగదది. ఎందుకంటే వాళ్ళ పార్టీకి ప్రయోజనమా కాదా అనేది వాళ్ళు చూస్తారు తప్ప, జగన్‌కి ప్రయోజనం జేయడానికో, చంద్రబాబుకి ప్రయోజనం జేయడానికో వాళ్ళకేం పని? అవును. ఇతను చెప్పుండొచ్చు నో డౌట్. హ్మ్. జగన్ చెప్పుండొచ్చు. మీరెందుకు పొత్తు పెట్టుకుంటారు? నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను గదా! ఆల్రెడీ రాజ్యసభలో 11 మంది సభ్యులు నాకున్నారు. అక్కడ నేను కంప్లీట్‌గా మీకు సపోర్ట్ చేస్తాను. ఈసారి ఎన్నికల్లో గూడా నేను గెలుస్తానని అతను చెప్పుండొచ్చు. అలాగే వాళ్ళకి గూడా ఒక అంచనా ఉండొచ్చు. ఎవరికి ఎన్ని సీట్లొస్తాయనేది ఒక అంచనా వాళ్ళకి గూడా ఉండే అవకాశం ఉంది. హ్మ్. రఫ్‌గా ఇన్ని రావచ్చు, ఇన్ని రావచ్చు అనేదుంటది. రెండోదేందంటే వాళ్ళకి చంద్రబాబుతో గాని, జగన్‌తో గాని నిజానికి వాళ్ళకేం ప్రాబ్లమ్స్ లేవు. చంద్రబాబు అయినా సపోర్ట్ చేస్తాడు. రేపొద్దున చంద్రబాబుకి 10 ఎంపీ సీట్లొచ్చాయనుకో టీడీపీ, జనసేనకి. హ్మ్. ఆ 10 గూడా వాళ్ళ ఖాతాలోనే కదా పడతాయి. అట్లాగే జగన్‌కి 10, 15 వచ్చాయనుకోండి. అవి గూడా వాళ్ళ ఖాతాలోనే పడతాయి. కాబట్టి అవును. క్లియర్‌గా ఏందంటే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఎటువంటి ఇబ్బంది లేదు. హ్మ్. కాబట్టి వాళ్ళేం జేస్తారంటే టెంపరరీగా ఇప్పుడు చంద్రబాబుతో కలవడం వల్ల తమకేంటి ఉపయోగం? కలవకపోవడం వల్ల ఏంటి ఉపయోగం? హ్మ్. అనేది చూస్తారు. కలవడం వల్ల ఖచ్చితంగా జగన్‌ని కోల్పోవాల్సొస్తుంది. దానివల్ల అనవసరంగా ఒక ఫ్రెండ్‌ని ఎందుకు కోల్పోవాలి? మనకి రేపొద్దున రాజ్యసభలో గూడా అతనికి బలం ఉంది. 2 ఏళ్ల వరకు ఇంక తెలుగుదేశానికి అక్కడ రాజ్యసభ వచ్చే పరిస్థితి లేదు. హ్మ్. కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఆలోచించొచ్చు. ఒకవేళ చంద్రబాబుతో కలిస్తే ఏందంటే ఎన్‌డీఏలో చంద్రబాబు చేరితే ఎన్‌డీఏలో వాళ్ళ బలం పెరుగుతుంది. వాళ్ళకెందుకంటే నేషనల్ వైడ్ టార్గెట్ ఈసారి ఎన్‌డీఏకి 400, బీజేపీకి 370 అలా పెట్టుకున్నారు. సౌత్ ఇండియాలో 133 సీట్లుంటే అందులో వాళ్ళకి 30 కూడా లేవనమాట. సో, అందుకని దాన్ని పెంచుకోవాలనే ప్లాన్‌లో ఉండారు. ఓకే. సో, అందువల్ల చంద్రబాబుతో కలిసే అవకాశం ఉంటది. ఆ యాంగిల్‌లో మాత్రమే. హ్మ్. కానీ ఇప్పటివరకు ఏమీ లేదు. చంద్రబాబు కూడా మేము బీజేపీతో పొత్తుతో ఎళ్తామని చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో పొత్తుతో ఎళ్తామని నిన్న కూడా చెప్పట్లేదు. హ్మ్. ఓన్లీ మాకు బీజేపీ ఆశీస్సులున్నాయి ఈ పొత్తుకని చెప్పాడు తప్ప మేము బీజేపీ కూడా జాయిన్ అవుతుంది అని ఇద్దరు కూడా చెప్పట్లేదు వాళ్ళు. ఓకే. అంటే వాళ్ళకి హోపు పోయినట్టుంది. హ్మ్. సరే ఎందుకన్నా మంచిది మనమయ్యి నో ఎందుకు జెప్పాలి? డోర్స్ ఓపెన్ జేసి మన పాటికి మనం వెళ్దాము. వాళ్ళొస్తే రాని అన్న పద్ధతిలో వెళ్తున్నట్టుగా ఉంది. ఓకే. సో, ఈ కాంటెక్స్ట్‌లో నానిని మాత్రం వాళ్ళు గట్టిగానే ట్రై జేస్తున్నారు ఇద్దరు గూడా. పవన్ హ్మ్. కళ్యాణ్ గూడా నానిని ఓడించాలనేది ఉంది. అసెంబ్లీకి రానీయకూడదు నానిని అనేది గట్టిగా పవన్ కళ్యాణ్‌కి గూడా ఉంది. అందుకని పవన్ కళ్యాణ్ గూడా క్యాంపెయిన్‌లో ఎక్కువ జేయాలనుకున్న వాటిలో ఇదొకటనమాట. తమ హ్మ్. జనసేనకి లేకపోయినా అక్కడ సీటు తను గూడా కొన్ని చోట్ల తెలుగుదేశం కోసం గూడా చేస్తాడని చెప్తున్నారు. అందులో ఇది గూడా ఒకటి. ఎందుకంటే ఓట్ ట్రాన్స్‌ఫర్ కోసం పవన్ కళ్యాణ్ చేయాల్సుంటది. అట్లాగే
పవన్ కళ్యాణ్కి ఇచ్చిన సీట్లలో చంద్రబాబు కూడా క్యాంపెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అంటే తమ శ్రేణులకి మీరు జనసేనకి సపోర్ట్ చేయండి అని చంద్రబాబు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.